షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. 44 చట్టాలు 4 కోడ్లను వ్యతిరేకిస్తూ ఈరోజు సమ్మెలో పాల్గొన్న పరిస్థితి. పాత 44 కార్మిక చట్టాలను రద్దు చేయడాన్ని, కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అందులో ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు కూడా దీంట్లో పాల్గొన్న పరిస్థితి. అసలు వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి మాట్లాడిద్దాం. అక్క, ఏంటి పరిస్థితి? రోడ్డు మీదకి ఎందుకు వచ్చిన వాడిని కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చేటట్టు చేస్తున్నది కదా. మేము అంగన్వాడీ టీచర్లము 1972 గాంధీ జయంతి రోజు ఆవిర్భవించింది పెరంబుదూరులో, ఆదిలాబాద్ డిస్టిక్లో, ఊట్నూరులో. ఈ 2 జిల్లాల్లో ప్రారంభించిన అంగన్వాడీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపించినాయి. అంటే అంగన్వాడీ టీచరు అమ్మ తర్వాత అమ్మ, చిన్నపిల్లలను ఆలించి లాలించి పాలించి వాళ్ళను, గర్భవతులను, మాతా శిశు సంరక్షణను ఎదుర్కొంటూ అంగన్వాడీ టీచర్లు వాళ్లకు అన్ని సేవలు చేస్తూ ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 4 కోడులు తీసుకొచ్చి దాంట్లో అంగన్వాడీలను కూడా బాధ్యులను చేసింది. అంటే 175 రూపాయల నుండి చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, 50 రూపాయల నుండి చేస్తున్న అంగన్వాడీ హెల్పర్లు ఈ ఎర్ర జెండాతోనే పోరాటం చేసి సాధించుకున్నాం. ఇప్పటివరకు మేము ఈ జీతం ఇంత పెరిగింది అని అంటే మాకు ఈ నేపథ్యంలో ఎర్ర జెండా అనే మాకు అండ. అటువంటి ఎర్ర జెండా కింద ఉన్న కార్మిక సంఘాలన్నింటినీ నీరుగారుస్తూ కేంద్ర ప్రభుత్వము 4 డిజిటల్ కోడ్లను తీసుకొచ్చి మొత్తము కార్మికులను నిర్వీర్యం చేయాలని చూస్తున్నది. ఈ 4 కోడ్లను రద్దు చేయాలనే పోరాటము, దాంట్లో బాధ్యులుగా అంగన్వాడీలను కూడా ఈరోజు పెద్ద ఎత్తున మంచిర్యాల జిల్లాలో పాల్గొని ధర్నా చేయడం జరిగింది. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము 44 సంఘాలను రద్దు చేస్తూ 4 కోడ్లను తీసుకువచ్చింది. ఇవి వెంటనే వాటిని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. మరియు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి, 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని మేము అంగన్వాడీ టీచర్లము కోరుకుంటున్నాము. ఇప్పటికే మాకు చాలా భారమైంది 8 గంటలే, ఇంకా దీన్ని 10 గంటలుగా పెంచేది ఉంటే మాకు చాలా ఇబ్బందిగా అవుతున్నది. దీనికి తోడు మాకు అదనపు పనులు కూడా పెడుతున్నారు కాబట్టి మేము చేయడానికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి వెంటనే మీరు ఈ పని భారాన్ని 10 గంటలు అనేది తగ్గించాలి. తర్వాత కనీస వేతనము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా 26,000 రూపాయలను అమలు చేయాలి. వెంటనే ఇప్పుడు మన అంగన్వాడీ టీచర్లు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళను రిటైర్మెంట్ చేసిండు కాబట్టి టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు 1,00,000 రూపాయలు ఇస్తామని, టీచర్కు 5 లక్షలు, హెల్పర్కు 2 లక్షలు మేము అడిగినాము. కానీ టీచర్కు 2 లక్షలు, ఆయాకు 2 లక్షలు ఇస్తామని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు కూడా వారు ఒప్పుకున్నారు. కానీ ఇప్పటి వరకు అమల్లో లేదు. ఎందుకంటే ఎప్పుడు అడిగినా కూడా డబ్బులు లేవనేది ఉంటున్నది. డబ్బులు లేనప్పుడు కొత్త కొత్త విధానాలను ఎందుకు తీసుకువస్తున్నారు? పాత వాటిని పటిష్టం చేసి వాళ్ళనే మీరు మంచి పౌరులుగా దిద్దాలి కదా. మేము చేసేది భావి భారత పౌరులుగా తయారు చేయడానికి అంగన్వాడీ టీచర్లు ముందుంటున్నారు. గ్రామాల్లో అంగన్వాడీ టీచర్ తోటే అన్ని పనులు చేయించుకుంటున్నారు. అన్ని శాఖల వారికి అనుబంధంగా అంగన్వాడీ టీచర్ ఉంటుంది కాబట్టి అంగన్వాడీ టీచర్ల ఆవేదనను మీరు గుర్తించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రమోషన్లు పెట్టి అంగన్వాడీ ఖాళీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఖాళీలను కూడా భర్తీ చేసి పక్కా భవనాలు కట్టిస్తారని, మరియు అంగన్వాడీ టీచర్లకు కూడా ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పథకాలు ఏవైనా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు వర్తింపజేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొనడం, అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆధారాన్ని బట్టి, అంటే దాన్ని ఇచ్చిన తీర్పుతోటి మాకు 26,000 జీతాన్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాన్ని
రద్దు చేస్తూ గౌరవ వేతనాన్ని రద్దు చేస్తూ కనీస వేతనాన్ని ఇవ్వాలని చెప్పేసి పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇది పరిస్థితి. అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని చెబుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైతే చెబుతున్న విధానాలను అవలంబించకుండా ఆచరణలో పెట్టకుండా మాకు ఇబ్బంది పెడుతున్నారని నేరుగా అంగన్వాడీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ దేశవ్యాప్త సమ్మెలో ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు కూడా పాల్గొన్న పరిస్థితి. మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ప్రధానంగా 4 కోడ్లలో నూతనంగా నిర్మాణం చేసిన 4 కోడ్లలో మాకు కూడా చేర్చడం జరిగింది. 8 గంటల పని భారం కాక 10 గంటల పని భారానికి తీర్చింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. సుమతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.